కాంటాక్ట్ గురించి నీతో మాట్లాడాలి. మావయ్య, ఆ రాజయ్య వాళ్ళు స్వీటీని తీసుకెళ్ళడానికి వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తే స్వీటీని పంపించొద్దు మావయ్య. కమలా, అనవసరమైన విషయాలు మాట్లాడుకో. అది కాదు మావయ్య. కమలా, నాన్న వద్దంటున్నారు కదా, సైలెంట్గా ఉండు. అలా ఎలా సైలెంట్గా ఉంటుందన్నయ్య? ఆ పిల్లల మీద తల్లి ప్రేమ, నానమ్మ ప్రేమ కలిపి చూపిస్తుంది కదా. ఇప్పుడు స్వీటీ ఎక్కడ దూరం అవుతుందో ఏమోనని కంగారు పడుతున్నట్టుంది. అంతే కదా వదినా? అయినా మనం పెంచుకున్న కుక్క పిల్ల దూరం అయితేనే చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటిది ప్రేమగా చూసుకున్న ఆ పాప దూరం అవుతుందంటే ఆ మాత్రం బాధ ఉంటుందిలే. అందుకనే నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, ఆ పిల్లల మీద ఏ మమకారాలు అభిమానాలు పెంచుకోవద్దని. కానీ మీరు నా మాటలు కొట్టిపారేసి మీకు నచ్చినట్టుగా ఉంటున్నారు. నా ముందు చూపుని మూర్ఖత్వం అనుకున్నారు, కానీ ఇప్పుడు చూడు ఏమైందో. అలగా జనాన్ని తెచ్చి నెత్తన పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. నేను చెప్పినా మీరు అర్థం చేసుకోరు. అలగా జనం అంటారేంటి నాన్న? మరేమనాలరా? మనుషుల్ని అలా ఒక జాతికి అంటగట్టినట్టు తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న. అందులోనూ మీరు పసి పిల్లల్ని అంటున్నారు. నా దృష్టిలో అందరూ ఒకటే నాన్న. మట్టిలోనే పుడతారు, మట్టిలోనే కలిసిపోతారు. ఏంట్రా నాకే సందేశాలు ఇస్తున్నావా? నాన్న ప్లీజ్, నేను మాట్లాడతాను. చంద్ర, ఈ టాపిక్ ఇంతటితో వదిలేసేయి. వదిలేసేదేంటన్నయ్య? పసిపిల్లలు, అందులోనూ మన రాకేష్ పిల్లలు కదా. ఏమండి, మనకెందుకు? మీరెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు? ఏ పద్మ, నువ్వు మధ్యలోకి రావద్దు. నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడి నువ్వు. స్వీటీని దత్తత తీసుకుని రాకేష్ చాలా మంచి పని చేశాడు నాన్న. ఏంట్రా నోరు లేస్తుంది? ఆ సంఘ సంస్కర్తను సమర్థించి నువ్వు కూడా అంతటి వాడు అవుదాం అనుకుంటున్నావా? నా దగ్గర మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి. అది నీ దగ్గర లేదు, అర్థమైందా? నోరు మూసుకొని బుద్ధిగా పెట్టింది తిను, అంతేగాని ఉపన్యాసాలు ఇవ్వకు. ఇప్పుడు చంద్రమోహన్ అన్న దాంట్లో తప్పే ఉంది మావయ్య. చట్ట ప్రకారం స్వీటీ రాకేష్ బిడ్డే కదా. కమలా, నువ్వు వాడికి వంతపడుతున్నావా? అంటే నా మీద అక్కసు వెళ్ళగక్కుతున్నావా? అది కాదు మావయ్య. అక్క, ఎందుకు మావయ్యకి కోపం తెప్పిస్తావు? సైలెంట్ గా ఉండొచ్చు కదా. పిల్లల విషయంలో బాధ అనుభవించేది నేను, మీరు కాదు కదా. అందుకే మీరెన్నైనా చెప్తారు. అంటే మాకు పిల్లలు లేరని దెప్పి పొడుస్తున్నావా అక్క? పద్మ, నేనేమంటున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. కమలా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థం అవుతుందా? అంటే మా నాన్న మాటకి ఎదురు చెప్తావా? నేనేం మాట్లాడానండి? నా అభిప్రాయం గురించి చెప్తున్నానంతే. పిల్లల విషయంలో అందరిది ఒకే అభిప్రాయం ఉండాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండకూడదు. అయినా ఎందుకు కమలా ఇలా ప్రవర్తిస్తున్నావు? ఈ ఇంట్లో నీకో వాల్యూ ఉంది. ఇంటి తాళాలు నీ చేతుల్లో ఉన్నాయి. ఆ వాల్యూ కాపాడుకో. నాకు కావాల్సింది పెద్దరికం కాదు మావయ్య. అంటే స్వీటీ ఇక్కడే ఉండాలి అంటావు?
పిల్లలిద్దరినీ మేము దగ్గరికి తీసుకోవాలి అంటావు, అంతే కదా వదినా? పిల్లల విషయంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది మా డాడీకి బాగా తెలుసు. అంతేగాని అనవసరంగా నువ్వు సలహాలు ఇవ్వకు. అసలు నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు? ప్రతి దానికి మధ్యలో వచ్చి ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఇది నా మనవడు మనవరాలకి సంబంధించిన విషయం, నేను మాట్లాడుకుంటాను. అంతేకాని నీకు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు. ఆపుతావా కమలా? మృణాళిని నా కూతురు. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయంలోనూ తను ఇన్వాల్వ్ అవుతుంది. కాదనే అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. ఆ పిల్లల గురించి ఆలోచించడానికి నీ ముద్దుల పెద్ద కొడుకు నాకే కిరీటాలు తెచ్చిపెట్టలేదు. అడుగడుగునా నా పెద్దరికానికి తద్దినం పెట్టాడు వాడు. ఏవో పనికి మాలిన ప్రేమ ఆదర్శాల పేరుతో ఈ ఇంటి పరువును మంట కలిపాడు. అసలు వాడికి ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. అలాంటప్పుడు వాడు ఏరుకొచ్చిన పిల్లలకి ఇంట్లో స్థానం ఎక్కడ ఉంటుంది? ఏరుకొచ్చిన పిల్లలేంటి మావయ్య? ఆ పదాలేంటి, ఆ మాటలేంటి? ఏరుకొచ్చిన పిల్లలు కాక వాడి కడుపులో పుట్టిన పిల్లలా వీళ్ళు? ఆ పిల్లలు ఇంట్లో అడుగు పెట్టడానికి ముందు నుంచి నేను చెబుతూనే ఉన్నాను, వాళ్ళకు మనకు ఏ బంధము లేదు, ఎలాంటి బంధుత్వం లేదు అని. కోర్టు తీర్పిచ్చింది కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు అని నేను 1,00,000 సార్లు చెప్పాను. అయినా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు నా మీద విసిరేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మీరంతా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టానికి సలహాలు ఇస్తున్నారు. అంటే నా మాటకు విలువ లేకుండా పోయిందా? మావయ్య, మీ మాటకు మేమెప్పుడు విలువిస్తాం. ఆపుతావా ఇంకా? అసలు ఆ ఝాన్సీ ఎప్పుడైతే పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి నాకు ప్రశాంతత లేకుండా పోయింది. అది కాదు మావయ్య. చచ్చి, అయ్యో తిండి కూడా తినేయటం లేదు కదా. నానా మావయ్య, నానా మావయ్య, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా వదినా? నువ్వు చేసిన తప్పేంటో తెలుసాక నీ చేతులతో వడ్డించి నువ్వే అర్థాకలితో ఉండేలా చేశావు. బావా కూర్చో, తిను. ఏంటి, ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే వద్దులే. కానీ నేనైతే కడుపు మార్చుకోలేను. కడుపు నిండా తింటాను.